వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అదొకటే కాకుండా సార్ ఆ రోజుల్లో మానవ సంబంధాలు బలంగా ఉండేవి. వ్యక్తుల్ని నిజమండి. పోగొట్టుకోదని. నిజం. ఇవాళ ఏంటి సార్ రోజుకి 5 లక్షలు, 10 లక్షలు ఇట్లా ఉన్నాయి కదా! పేమెంట్స్ అన్నీ అవును. ఇట్లున్నాయి. కానీ గంటల ప్రకారం ఉన్నాయి ఇప్పుడు. గంటల ప్రకారం కదా సార్ ఇప్పుడు? గంటలు. హ్మ్. నాకు అప్పట్లోనే నేను విన్నానండి. 'ఎన్టీ రామారావు' గారు గాని, 'కృష్ణ' గారు గాని డబ్బులు ఇయ్యకపోతే ప్రొడ్యూసర్‌ని అడిగేవాళ్ళు గారట. హ్మ్. 'కృష్ణ' గారికి ఒకసారి బ్యాడ్ పీరియడ్ వచ్చిందట. రోజు ఎన్నో సినిమాలు చేస్తూ, సంవత్సరానికి 12, 15 సినిమాలు హీరోగా చేస్తూ, అందరు హీరోలు 1, 2 సినిమాలే చేసేది. ఈయన 12 సినిమాలు, 15 సినిమాలు చేసేవాడు 'కృష్ణ' గారు. హ్మ్. అలాంటోడు అంటే డబ్బులు అడగడట. ఇస్తేనే తీసుకుంటాడట. అలాంటి ఆయనకు సినిమాలు లేకుండా అయినాయి. అలాంటాయన ఆగిపోయిన సినిమాల ప్రొడ్యూసర్‌ల కాడికి పోయి, ఎందుకు ఆగిపోయిందని తెలుసుకొని, ఎంతైతే స్టార్ట్ అయిద్దని తెలుసుకొని డబ్బులిచ్చి, నేనిస్తాను నేను తీస్తా మిగతా సినిమా అని తీసిపెట్టేవాడంట. హ్మ్. ఇయన్నీ విన్నాం. అంత అందుకని చేసి మాకిచ్చే గింతంత ఇయ్యకపోతే దానికి ఏదో రాద్ధాంతం చేసి, ఆయన అని వదిలేసారు. అసలు మీ ప్రయాణంలో మీరు కలిసిన దిగ్గజాలు, ఆ వ్యక్తులు ఇప్పుడు మిస్ అవుతారు కదా సార్ మీరు చాలా. అంటే ఇప్పుడు ఒక్కసారి కళ్ళ ముందు కాలం మారిపోయింది. కనపడట్లే అలాంటోళ్ళు. అదే కాలం మారింది తెలుస్తోంది. అంటే కలికాలం అంటారు కదా! అయ్యయ్యయ్యో! కొట్టొచ్చినట్టు కనపడుతుంది. నన్ను రమాప్రమని నేను అంటే మాతో పాటు కమెడియన్ అనుకోని, "అరేయ్! రమిగా" అని పిలిచేది నేను. "అరేయ్! రమిగా అరేయ్! ఇటు రారా! ఎవడురా నువ్వు" అని పిలిచేది నేను. బాబు మా కాలంలో ఇట్లుంది. మా సమ మా 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 కాలం మా అదే మా పీరియడ్ ఏదో అనేదనమాట. హ్మ్. ఏంటి ఊరికే మా కాలం అంటావు. నీకు ఆ కాలం కంటే ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు గదా! ఇంకొకసారి అనొద్దు మా కాలం అని నేను కోప్పడ్డాను. హ్మ్. కోప్పడి ఒకరోజు మాట్లాడలా. కానీ ఆ తర్వాత నేను సినిమా యాక్టర్‌గా ఇటు మంత్రి అయిపోయి మంత్రి ఆహ్, ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారికి యాక్సిడెంట్ ఓడిపోయినాం గదా! గవర్నమెంట్ అవును. ఓడిపోయింది. అవును. అప్పుడు ఒక సినిమా ఒప్పుకొని షూటింగ్‌కి పోతే నాకర్థమైందండి. రమాప్రభ కరెక్ట్. మీ కాలం కరెక్ట్. మా కాలం కరెక్ట్. ఈ కాలం ఏంటి ఇట్లుంది. హ్మ్. నాకు తేడా కనిపించేసిందండి. హ్మ్. షూటింగ్ దగ్గర ఎంత దరిద్రంగానంటే ఆర్టిస్ట్‌కి విలువ లేదు. అసలు షూటింగ్‌కి విలువ లేదు. ఎవడి పని ఆళ్ళు చేసుకుంటున్నారు. అసలు ఆ కల్చర్ మొత్తం పోయి వీధి నాటకాలేస్తారు చూడండి. అవును. అట్లా కనిపించిందండి నాకు. రమాప్రభ యూ ఆర్ కరెక్ట్ అన్నా. అనుకున్న మనసులో. హ్మ్. అవును. అట్లా ఇప్పుడు మా పీరియడ్‌కి, ఈ పీరియడ్‌కి కనపడుతుందండి క్లియర్‌గా. హ్మ్. అవును. మా అసలు మా సినిమా నాకు ప్రామిస్ చెప్తున్నా, పొద్దున మీతో మాట్లాడిన తర్వాత ఒక్కసారి ఎందుకో అట బ్యాక్‌కి పోతే, కోడి రామకృష్ణ గారు షూటింగ్‌కొస్తే అదొక పిక్నిక్ స్పాట్‌లాగా కనపడేది. ఆయన వస్తుంటే ఆయన ఎమ్మటే అసిస్టెంట్లు, గిసిస్టెంట్లు నడుచుకుంటా అసలు ఎంత కళ, కళ, కళ. సరదాగుండేది. ఎంత కళగా ఉండేది. ఆ తర్వాత అలాంటి కళ కనపడలేదే అని నాకనిపించిందండి. హ్మ్. ఎవడికి వాడే ఆ 'జబర్దస్త్' నుంచి వచ్చినోడు వాడొకడు, వీడొకడు. మేము స్టార్స్ అని. కానీ మేమెప్పుడు అనుకోలేదే అవును. స్టార్స్ అని. ఏదో భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఆర్టిస్ట్ అనుకునేదే తప్ప. వామ్మో! ఇప్పుడు ఓళ్ళను ఒక్కొక్కళ్ళు మెయింటెనెన్స్ అది కథ, వ్యవహారం. ఇప్పుడేముంది సార్ ఒక టీవీ షోలో కనిపిస్తేనే పెద్ద స్టార్‌లా ఫీల్ ఆ! అయిపోతున్నారు. ఒక 'బిగ్ బాస్'కొస్తే ఎక్కడో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అయిపోతున్నారు. తర్వాత వాళ్ళ ప్రొఫైలే మారిపోతుంది. ప్రొఫైల్ మారిపోతుంది. సరే నవ్వుల పాలవుతున్నారు. అవును. అసలు చూసారా ఆహ్, సార్ నువ్వు 'బిగ్ బాస్' ఎప్పుడైనా? అస్సలు చూడనండి. నేను అగైన్స్ట్ దానికి. హ్మ్. ఎందుకంటే కల్చర్‌కి అగైన్స్ట్ అని ఫీల్ అవుతా నేను. అవును. కరెక్ట్. సంస్కృతికి అగైన్స్ట్ అని ఫీల్ అవుతా నేను. హ్మ్. ఏంటి అది దాంట్లో కాపురాలు చేస్తున్నట్టుగా చూపించేటోళ్ళు. ఆడ నైట్‌లు పడుకుంటామట. పొద్దున్నే లేస్తారట. నాకెందుకో నచ్చలేదు. హ్మ్. అసహజంగా అనిపిస్తుంది. అసహ్యంగా. అవును. సార్ మీరు ఆ! లాస్ట్ చేసిన సినిమా ఏది? ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నానండి ఇప్పుడు. అదే అంటే లాస్ట్ విడుదలైన సినిమా మీది. 'మిస్టర్ బచ్చన్' అనుకుంటా. ఆ! 'హరిశంకర్' గారిది. హ్మ్. అంటే నేను వేరే షూటింగ్‌లో ఉంటే
ఒక క్యారెక్టర్ ఉంది బాబుమోహన్ గారు. అంటే వాళ్ళ షూటింగ్ కూడా జరుగుతుంది రామోజీ ఫిల్మ్ సిటీ. హ్మ్. అంటే నవ్వుకుంటూ వచ్చి, "అబ్బా! భలే కనపడ్డారు మాకు. మేము ఎట్లా ఎవరిని పెట్టాలనుకుంటున్నాము." అంటే ఏంటి ఏంటి అన్నాడు. ఒక క్యారెక్టర్ అదే మెయిన్ క్యారెక్టర్. లాస్ట్ వరకు కథ మెయింటైన్ చేసే క్యారెక్టర్. 2 డేసే మీరు కావాలి తప్పదు. అంటే ఓకే డన్ అనేసి. అక్కడే రేపటి నుంచే కావాలన్నారు. నేను వాళ్ళకి చెప్పిన. వాళ్ళు అడ్జస్ట్ చేశారు. పటాపటా చేసి పారేసిన. కానీ కథ నడుపుతా మొత్తం నేనే. భలే గమ్మత్తు క్యారెక్టర్ అది. హ్మ్. నాకు చాలా సంతోషమైంది. అది చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. ఇది ఆర్టిస్ట్ అంటే. అని రవితేజ గారిని నేను నడిపిస్తాను. నడిపించి హీరోగా విలన్ని దెబ్బ కొట్టిస్తాను. హుహు. కీలకమైన క్యారెక్టర్ అయితే. కీలకమైన క్యారెక్టర్. కథ నడిపే క్యారెక్టర్. మంచి క్యారెక్టర్. మీరు నటించిన హీరోలందరిలో సార్ మీ ఫేవరెట్ ఎవరు సార్? మీరు అంటే ఎంతోమంది 'రాజశేఖర్' గారు అసలు ఒకళ్ళు కాదు అందరూ. అందరూ గొప్పవాళ్ళే. అందరూ గ్రేట్ పర్సన్సే. హ్మ్. కానీ నాకు ఒక నటుడు ఉన్నాడు కదా! నా దేవుడు. 'ఎన్టీ రామారావు' గారే నాకు. ఆయన తర్వాతే అందరూ ఎవరైనా. అదంతేనండి. ఎందుకంటే ఒక్కొక్క గెటప్పు ఆయనది చూస్తుంటే కృష్ణుడిగా చూసినా, రాముడిగా చూసినా, రిక్షావాడిగా చూసినా మామూలు ఏం ఏమండి అందగాడు సార్ ఆయన. ఏమందం. అసలు ఏ క్యారెక్టర్‌కి ఆ క్యారెక్టర్ సూట్ అవ్వటం. బాలకృష్ణ గారితో నటించారా సార్ మీరు? చాలా. అంటే ఎలా అనిపించింది వాళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే మీకు నాన్న, కొడుకు, కొడుకు తండ్రి కొడుకే, కొడుకు. నాన్న నాన్నే. అది ఆయన. అది ఇట్లా చూడాల్సిందే గదా! విశ్వరూపం గదా! హ్మ్. ఆయనతో నటించిన మళ్ళా. హ్మ్. నటించి కూడా తమ్ముడు చాలా బాగా చేస్తున్నావు. మమ్మల్ని నవ్విస్తున్నారు మీరు అని ఆ! నవ్వేవాడు. హ్మ్. ఎంత సంతోషం. సంతో గ్రేట్. అవును. ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నారా సార్ మీరు? అందులో 2 సినిమాలు మంచి సినిమాలు చేస్తాను. అమెజాన్ వాళ్ళదొకటి, ఇంకొకటి అది వాళ్ళది. ఆహ్, అది అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తారట. హ్మ్. ఒకటేమో గ్రామ పెద్దగా భలే క్యారెక్టర్ ఉండేది. హ్మ్. ఈ అమ్మాయి ఇదే 'సావిత్రి', 'కీర్తి సురేషా'? 'కీర్తి సురేష్' మెయిన్ క్యారెక్టర్. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. నేను ఈ తరం ఊ సౌందర్య ఆవిడే. ఈస్దారం సుందరి. కదా! భలే చేస్తదండి. అంటే నాతో ఈక్వల్‌గా చేసింది. నేను ఊరు పెద్దని, ఏయ్! అంటే అంతా భయపడాలి. ఒక రకమైన క్యారెక్టరు. నేను క్యారెక్టర్ చేసిన నేను. హ్మ్. ఏమి హ్మ్. అనేది చేసి ఒక డైలాగ్ చెప్తానన్నమాట. అట్లనే అయిపోయిందండి. కట్ అన్నాడు డైరెక్టర్. ఏంటి మీరు అట్లా అయిపోయారని డైరెక్టర్ అంటే, నాకు భయమైంది. సార్‌కు కోపం వచ్చింది నా మీద అంటుంది. నేను నిజంగా ఆమెను తిడతాననుకుంటుంది. ఓహో! యాక్ట్ చేస్తుంటే. కాదమ్మా ఆయన క్యారెక్టర్ అది. మీరెందుకు అలా అయిపోయారని అంటే, నాకు భయమైందండి అనంటే, నువ్వు అది చాలా బాగొచ్చింది. మేము ఇలాగే ఉంచుతాం సినిమాలో అని అట్లా. హ్మ్. అంత మంచి క్యారెక్టర్ అది. హ్మ్. నా కారు నేను పోతున్నా నా కారు మీద చైరు. ఎక్కడైనా ఆగితే వెంటనే చైర్ అక్కడ ఉంటదనమాట. హుహు. భలే క్యారెక్టర్‌కి. క్యారెక్టర్. హ్మ్. అన్నీ ఉంగరాలు, బంగారం. పెద్ద పెద్ద మీసాలు. అది భలే చేశాను.